గారు, తర్వాత 70 మంది శిష్యులు, వీళ్ళు ప్రకటించిన సువార్త ఏంటంటే దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. ఇంకా వేరే యొక్క సువార్తని వాళ్ళు ప్రకటించలేదు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యము ప్రాముఖ్యమైనది. ఆ రాజ్యంని స్థిరపరచడానికి మన మధ్యలో, మనలో ఆయన స్థిరపరచడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఆ రాజ్యం నిమిత్తము ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ రాజ్యంలోకి మనకి ప్రవేశం అనేది ఉండేటట్టుగా ఆయన తన కుమారుని పంపించాడు. ఆయన రేపు పరిపాలించబోతున్నాడని దేవుడి వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకోసమే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్తుంది ఏంటంటే ఈ లోక రాజ్యము మన ప్రభువు అయిన క్రీస్తు రాజ్యం అవబోతుందని. ఆమేన్, హల్లెలూయా. అది త్వరలో వస్తుందని ఆ భయంతో మనం జీవించాలి. ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు ఈ లోక రాజ్యంలో ఉన్నాం మనం. కానీ ఆ రాజ్యానికి సంబంధమైన వారు కాము మనం. ఆ రాజ్యానికి వారసులం కాము. కానీ మనం దేవుడి రాజ్య వారసులము కాబట్టి ప్రభువు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క రాజ్య సువార్త గురించి ప్రకటించాడు. ఆ రాజ్య సువార్తలో ఆయన స్వస్థతలు ఇచ్చాడు. అలాగే దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. మరణించిన వాళ్ళని లేవనెత్తాడు. అందుకోసం బాప్తిజం ఇచ్చే యోహానుకి కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి చూడమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుల నంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధి మాకందరికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, నీ వాక్కు శక్తితో మమ్మల్ని నింపండి. అలాగే నీ పరిశుద్ధాత్మ శక్తితో కూడా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభువా. సర్వశక్తి గల దేవుడివి నేనే సెలవిచ్చిన వాడా నాయనా. నీ బలము నీ శక్తితో మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ ద్వారా అయా నాయనా ప్రభా తండ్రి, నీ వాక్కు స్వరము ద్వారా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానంతో కొరకు నీకు స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. అయా, ఈ దిన ఆహారము మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అలాగే నీ వాక్కు స్వరము నా ప్రభా నీ బిడ్డలకు వినిపించండి. అలాగే నా ప్రభా తండ్రి దేవా నాయనా, నువ్వు మాట్లాడబోయే మాటల్లో జీవం గలది, అది ఆత్మై ఉన్నదని సెలవిచ్చిన వాడా నాయనా ప్రభు. నీ వాక్యము ద్వారా నాయనా నీ ప్రజల్ని బ్రతికింపు చేయి ప్రభా తండ్రి. మారు మనసు దయచేయండి, స్వస్థతలు కలిగించండి ప్రభా తండ్రి దేవా నాయనా. నాయన, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని మీరు లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అదే నీ రాజ్యం అని సెలవిచ్చావు కదయ్యా ప్రభు. తండ్రి దేవా నాయన, గుడ్డి వాళ్ళకి చూపించిన దేవా నాయన, నాయనా ప్రభా తండ్రి దేవా నాయన చెవిటి వాళ్ళకి నా ప్రభు వినిపించేటట్టు సహాయం చేశావు. మరణించిన వాళ్ళని లేవనెత్తావు ప్రభు. అది దేవుని శక్తి అయి ఉన్నది ప్రభు. నీ రాజ్యము అయా బలము శక్తి అయి ఉన్నది నా ప్రభు తండ్రి దేవ. అయా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మీరు గమనించండి, ఆయన శిష్యులకి, యోహాను శిష్యులకి ఆయన ఏం చెప్పాడు? వెళ్ళి యోహానికి ఇలా చెప్పు, మీరు చూసింది, మీరు వినింది వెళ్ళి మీరు ఆయనకి ప్రకటించు. ఎందుకంటే ఏ యోహాను ఆయనకి బాప్తిజం ఇచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగి రావడం చూచాడో, ఇతనే దేవుని యొక్క గొర్రెపిల్ల, ఈ లోకానికి దేవుడికి పంపించిన గొర్రెపిల్ల అని ఆయన ప్రకటించాడో, సాక్ష్యం ఇచ్చాడో, అదే యోహాను ఆయన సందేహించాడు. ఎందుకంటే మన ప్రభువైన యేసు ఇతన చెరసాల్లో పడేసినప్పుడు ఆయనకి సందేహం వచ్చింది, ఇతనా కాదా అని. అందుకోసమే ఆయన తన శిష్యుల్ని ప్రభు దగ్గరికి పంపించాడు. అప్పుడు ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు చూసింది, మీరు వినింది వెళ్ళి చెప్పండి అన్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యము మీ మధ్యలో అది వచ్చి ఉన్నది అని వెళ్ళి ప్రకటించు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు గుడ్డి వాళ్ళకి చూపివ్వటం చూశారు,
చెవిటి వాళ్ళు వినటం వాళ్ళు చూశారు. అలాగే రోగులతో ఉన్న వాళ్ళు స్వస్థపరచబడ్డారు. దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు. కొంచెం అలాగే వెనకకు మరణించిన జరుపు, వాళ్ళని లేవనెత్తుతున్నాడు. కొంచెం వెనకకు ఆయన జరుపు. అనేక ఇప్పుడు కార్యములు చెయ్యి. అనేక కార్యములు వాళ్ళు ఫ్యూచర్ చెప్పుకోమంటున్నాడు. అంటే దేవుడు రాజ్యము వచ్చేసింది అని వాళ్ళకి ప్రకటించమని ఆయన సెలవిచ్చాడు. అప్పుడు అనేక మంది శిష్యులు కూడా మీరు గమనిస్తే ఒకప్పుడు ప్రభుకి 70 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత ఆ శిష్యులు కూడా వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆ శిష్యులు కూడా వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ ఈ 12 మంది శిష్యులు ఏం చేశారంటే వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క రాజ్యము సువార్త వెళ్ళి వాళ్ళు ప్రకటించేవారు. ఆమేన్ హల్లెలూయా. ఇంకా హల్లెలూయా. వేరే ఒక సువార్త వాళ్ళు ప్రకటించలేదు. వాళ్ళు డబ్బు గురించి ప్రకటించలేదు. హోదా గురించి ప్రకటించలేదు. కానీ ఒకటే వాళ్ళు ప్రకటించింది. దేవుడు రాజ్యము సమీపముగా ఉంది. దేవుని రాజ్యము మీ ఎదుట ఉంది అని వాళ్ళు ప్రకటించారు. ప్రకటించారు కాబట్టి దానికి ప్రాముఖ్యమైన ఆ సందేశాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఆయన చెప్తుంది ఏంటి? ఆ కాబట్టి ప్రయారిటీ మనం దేవుని రాజ్యానికి ఇవ్వాలి అని సెలవిచ్చాడు. చూడమ్మా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఆమేన్. ముందు మీరేం చేయాలంట? మొదటిగా మీరు ఆయన రాజ్యాన్ని, రాజ్యము ఆయన నీతి నీతిని మీరు వెతికినప్పుడు మీకు కావాల్సింది ఏది తినాలి, ఏది త్రాగాలి, ఏది ధరించుకోవాలో దాని ముందు ఏం మాట్లాడాడో అయన్నీ నీకు అనుగ్రహించబడుతుంది అని ఆయన ఒక వాగ్దానం చేశాడు. కానీ ప్రాముఖ్యమైనది ఏందంటే ఆయన రాజ్యమే. ఆయన నీతిని మనం వెతికేవారుగా ఉండాలి. నువ్వు ఆ రాజ్యంలో ఉండాలంటే నువ్వు ఆ రాజ్యంను వెతికేవాడుగా ఉండాలి. ఆ రాజ్యంలో ఉండాలి. ఆ రాజ్యం నీలో ఉండాలి. అప్పుడే నీకు ఏమవుతుందంటే ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎత్తుబడే గుంపులో ఉంటావు. ఎందుకంటే ఆ రాజ్యము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కాబట్టి, ఆయన రేపు పరిపాలించబోతున్నాడు కాబట్టి, ఆ రాజ్యం కొరకు నువ్వు అపేక్షిస్తున్నావు కాబట్టి, అందుకోసమే ఆయన అంటున్నాడు. ఆయన రాకడ కొరకు అపేక్షించే వారికి ఆయన ఒక కిరీటాన్ని ఆయన ధరింపు చేస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన రాకడ కొరకు. మీరు గమనించండి దేవుని సంగమా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రెండో తిమోతి 2 Timothy, sorry, 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. ఆయన నీతిని వెతికిన వారు, ఆయన నీతిలో నడిచిన వారు, ఆయన నీతిని వాళ్ళు స్వీకరించిన వారు వాళ్ళకి ఏమవుతుందంటే రేపు ఆయన ఇవ్వబోయే కిరీటం ఏంటంటే నీతి కిరీటం. నీతి గల కిరీటము. అందుకోసం తన రాజ్యముని, తన నీతిని వెతికిన వారికి ఆ కిరీటము దొరుకుతుంది. ఆయన రాకడ కొరకు అపేక్షించే వారికి ఆ రాజ్యము దొరుకుతుంది. ఎందుకంటే ఆ రాజ్యంలోకి రాజు మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవుడే ఆయనకి అధికారం ఇచ్చాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. మత్తయి సువార్త 28:18 ప్రకారంగా 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో ఆమేన్ హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా. ఈ అధికారము తండ్రి అనే దేవుడు కుమారుడికి ఇచ్చాడు. పరిపాలించడానికి అధికారము,
ఈ సర్వలోకంలో ఉన్న ప్రతి అధికారము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే రేపు ఆయన పరిపాలించబోతున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే తన ప్రజలని ఆయన ఏర్పరచుకుంటున్నాడు. తన ప్రజల్ని ఆయన జగత్ పునాదులకు వేయక మునిపే ఎవరెవరు అంగీకరిస్తారో, ఎవరెవరు తిరస్కరిస్తారో ఆయనకి తెలుసు. అందుకోసమే ఆ రాజ్య సువార్త నీ ఎదురుగా వచ్చింది. ఇప్పుడు నువ్వు స్వీకరించావు. ఇప్పుడు ఆ రాజ్య సువార్త నువ్వు స్వీకరించావు కాబట్టి ఆ పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం ఉంది. అలాగే ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఒక నిందరహితుడుగా నువ్వు జీవించాలి. ఆయన నీతి కలిగి నువ్వు జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అందుకోసమే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చూడమ్మా. 2వ అధ్యాయం 11. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తన రాజ్యముకును ఆయన మహిమకును మహిమకును మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యం కొరకు నిన్ను పిలిచాడు. ఆయన మహిమ కొరకు నిన్ను పిలిచాడు. అంటే నువ్వు ఆయన్ని మహిమపరిచేవారుగా నువ్వు ఉండాలి. నీ జీవితము ద్వారా ఆయన నామానికి మహిమ పరిచేటట్టుగా ఉండాలి. అందుకోసం అన్నాడు, నీ యొక్క సక్రియలు చూసి తండ్రి మహిమపరచబడాలి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆమేన్. తండ్రిని మహిమ పరిచేవాడుగా నువ్వు ఉండాలంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి. ఆ దేవుడి రాజ్యం వలన నీకు దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నావు. ఆ శక్తి ద్వారా ఆయనకి అనేక సూచన కార్యాలు, మహత్కార్యాలు నిన్ను ఏం చేస్తుందంటే వెంబడిస్తూ ఉంటుంది. నువ్వు రాజ్య సువార్త ప్రకటిస్తే గనక నువ్వు దేవుడి యొక్క మహిమని నువ్వు చూస్తావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకోసమే ఆ మహిమకు కొరకు మనల్ని పిలిచాడు. ఆ మహిమ కొరకు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి ఆయనకి మహిమ పరిచేవారుగా మనం ఉండాలి. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభునే ఆయన మహిమ పరుస్తాడన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరిని మహిమపరచడు. మనిషిని అస్సలు మహిమపరచడు. మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలి. ఆ రాజ్య సువార్త అనేక మందికి మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆ రాజ్యము కొరకు ఆయన మహిమ కొరకు మనల్ని పిలిచి ఉన్నాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నీకు ఆ రాజ్య సువార్త నీకు అర్థమైపోయింది. ఆ రాజ్యంలో ఏమేమి ఉన్నాయంటే ఆయన నీతి ఉంది, ఆయన సమాధానం ఉంది, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆనందం ఉందని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇది మనం ప్రకటించే వారుగా ఉండాలి. దేవుడి యొక్క నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన్ని విశ్వసించిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని మనం ప్రకటించాలి. ఆమేన్. వాళ్ళ యొక్క పాపములు, దోషములు, అతిక్రమములు యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడుతున్నాయని మనం వాళ్ళకి తెలియపరచబడాలి. నీ పాప క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు ప్రభు నామంలో, రక్తంలో పాప క్షమాపణ ఉంది. మీరు మారు మనసు పొందండి. దేవుడు రాజ్యం సమీపంగా ఉంది అని మనం అనేక మందికి మనం ప్రకటించేవారుగా ఉండాలి. సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆయన్ని మహిమపరిచేటట్టుగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడమ్మా. 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని అంధకార అంధకార సంబంధమైన అధికారములో నుండి అధికారంలో నుండి నేనేం చేశాడు? విడుదల చేసి విడుదల చేశాడంట. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు చెరసాల్లో ఉన్నప్పుడు, నువ్వు గుడ్డివాడుగా నడిచినప్పుడు, నువ్వు చీకట్లో నడిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే నీ మీద ఆ మహిమ కలిగిన సువార్త అది ప్రకాశింపజేసి నిన్ని ఆ మనోనేత్రాలు తెరవబడి నీవు సత్యాన్ని గ్రహించావు ఇప్పుడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే తన ప్రేమించిన తన కుమారుల యొక్క రాజ్యంలోకి ఆయన నిన్ను వారసులుగా ఆయన చేశాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం దేవుని సంగమా మనం ఈ దినాన దేవుడి రాజ్యంలో ఉన్నాడంటే కేవలము దేవుని కృపే. ఆయన పిలుపుని బట్టి ఆ పిలుపుని మనం స్వీకరించాం కాబట్టి, మనం అంగీకరించాం కాబట్టి ఆయన కుమారుని మన ప్రభుగా, మన రాజుగా మనం స్వీకరించాం కాబట్టి ఆయన్ని మనం తిరస్కరించలేదు. కానీ ఇజ్రాయెల్ ప్రజలైతే ఆయన
రాజుగా ఉందాం అనుకున్నప్పుడు సమూయేలు ద్వారా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తిరస్కరించారు. మాకు కనపడని రాజు కాదు, మనకు కనిపించే రాజు కావాలని చెప్పేసి సమూయేలుతో వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు దేవుడు సమూయేలుతో ఏం చెప్పాడంటే, వాళ్ళు నిన్ను తిరస్కరించలేదు, నన్ను తిరస్కరించారు. నేను వాళ్ళకి రాజు అయి ఉన్నాను, అయినా కూడా నన్ను తిరస్కరించారు కాబట్టి నేను ఈ లోకంలో ఉన్న రాజునే వాళ్ళకి అనుగ్రహిస్తానని చెప్పి ఆయన అన్నాడు. ఎందుకంటే ఆయన రాజుగా ఉందామని ఆయన అనుకున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. కానీ వాళ్ళైతే మాకొద్దు, కనబడని రాజు మనకొద్దు, కనిపించే రాజు కావాలి, పరిపాలించే రాజు మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు. కానీ మనమైతే అలా కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త మన దగ్గరికి రాంగానే మనం ఆ సువార్తని విని మనము నమ్మి ఈ దినాన్న దేవుని కృపను బట్టి ఆయన రాజ్యంలోకి వచ్చేసి ఉన్నాం దేవుని సంగమా. కానీ హల్లెలూయా. మనమైతే ఆ రాజ్యంలోకి మనము వారసులుగా ఆయన పిలిచాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. అందుకోసమే ఆ రాజ్య సువార్త మనకు వచ్చింది కాబట్టి మన రక్షణని మనం కాచి కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణని మన దేవుని యొక్క భయముతోను వణుకుతోను ఆ రక్షణని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే దొంగ దేనికోసం వస్తానన్నాడు? దొంగిలించడానికి దొంగతనాలు. వస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనమైతే వివేకం కలిసి మన వివేచన వరము దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం చాలా జాగ్రత్తగా గ్రహించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. నీ బిడ్డల రక్షణ నీ బిడ్డలు కాపాడుకోవాలి. ఆయన దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణ. ఎందుకంటే ఈ రాజ్యము మనము దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం ఇక్కడ ఈ భూమిలో ఉన్నాము. అంతేగాని ఆస్తుల్ని సంపాదించడానికి కాదు. మనము హోదాని సంపాదించడానికి కాదు దేవుని సంగమా. ఎందుకంటే దేవుడు వచ్చినప్పుడు మనం చేసిన ప్రతి కార్యానికి ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే ఆ రాజ్యంలో అనేక శ్రమలు ఉంటాయని చెప్పాడు. దేవుని రాజ్యంలోకి అనేక శ్రమలు ఉంటాయి, అనేక శోధనలు ఉంటాయి. కానీ మనం అన్నిటిని జయించేవారుగా ఉండాలని అపోస్తుల కార్యం 14:22 మనం తెలుసుకుంటున్నాం. చూడండి ఒకసారి. 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే క్రైస్తవులకి శ్రమలు రావడానికి కారణం ఏంటంటే, నీకు శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వు దేవుడి రాజ్యంలో ఉన్నట్లే. నువ్వు శ్రమలు పొందుతున్నావు, ఆయన నామం నిమిత్తము శ్రమలు పొందుతున్నావు, ఆయన కొరకు నువ్వు శోధింపబడుతున్నావు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నావు కాబట్టి నీకు శ్రమలు వస్తున్నాయి. ఆమేన్. ఆ శ్రమల వలన దేవుడు నీకు అనేక విషయాలు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు శ్రమలు లేకపోతే నీకు వేరే వాళ్ళ గురించి నీకు అర్థం కాదు. ఆయన లోక రాజ్యం గురించి నీకు అర్థమవుతుంది కానీ దేవుని రాజ్యం నీకు అర్థం కాదు. కానీ నీ శ్రమల వలన ఏమవుతుందంటే నీవు ఇతరుల బిడ్డల శ్రమలు కూడా నువ్వు అర్థం చేసుకోగలవు. ఇతరుల బిడ్డలు బాధపడేది నీవు అర్థం చేసుకోగలవు. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నీకు వేరే వాళ్ళు బాధలేంటో నీకు తెలుస్తాయి. నీకు కొదువు ఉన్నప్పుడు వేరే వాళ్ళ కొదువు నీకు 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 అర్థమవుతాయి. అంతేగాని శ్రమలు రాకపోతే ఏమవుతుందంటే నీకు వేరే వాళ్ళ గురించి అర్థం చేసుకోవడం అసాధ్యం అవుతుంది. అందుకోసమే మనము దేవుడు అనేక శ్రమలు మనం పొందడానికి కారణం ఏంటంటే అది మన మంచికే. మనం తెలుసుకోవటానికి ఇతరులకి సహాయం చేసేవారుగా మనం ఉండాలని. ఎందుకంటే నువ్వు శ్రమలు పొందినప్పుడు వేరే వాళ్ళకి శ్రమలు కాదు, నువ్వు జయించి ఆ శ్రమల్ని జయించినప్పుడు లేకపోతే ఆ శోధనను జయించినప్పుడు నువ్వు ధన్యుడిగా ఉన్నప్పుడు ఇతరులకు కూడా నువ్వు సహాయం చేసేవారుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఈ రాజ్యాన్ని ఏం చేశాడంటే తన కుమారుడికి ఇచ్చాడు. ఆ కుమారుడు ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఆయన శిష్యుల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఆయన ఒక దినాన పరిపాలిస్తాడని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పరిపాలన అధికారము మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చాడని అపోస్తల కార్యం 2:36 ఒకసారి చూడండమ్మా. 2:36. ఈ 36 కదన్నా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది హల్లెలూయా. మీరు ఏ ప్రభుని మీరు సిలువేశారో, ఏ ప్రభుని మీరు చంపివేశారో అదే ప్రభుని ఏం చేశాడంట దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించున్నాడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్యానికి వారసుడిగా
ప్రభు అయిన యేసు క్రీస్తుని రాజుగా ఆయన నియమించి ఉన్నాడు. అలాగే క్రీస్తుని ఆయన నియమించి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే 10:36లో అదే అపోస్తుల కార్యంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని సెలవిచ్చాడు. ఆమేన్. అందరికీ ప్రభు అని సెలవిచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రభుని నువ్వు నీ నోటి ద్వారా నువ్వు ఒప్పుకునేట్లా నువ్వు ఏమవుతున్నావంటే రక్షణ పొందుతున్నావు. ఎంత సింపుల్ గా ఉంది చూడండి రక్షణ. ఆయన ప్రభు అని నువ్వు అంగీకరించి నీ హృదయంలో దేవుడు ఆయన తిరిగి లేపాడని, మరణం నుంచి లేపాడని నువ్వు విశ్వసించిన యెడల నీకు రక్షణ కలుగుతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎంత సింపుల్ చూడండి రక్షణ. కానీ మనుషులు దాన్ని ఎలా చేస్తారంటే దాన్ని కాంప్లికేటెడ్ చేస్తారు. నువ్వు ఇలా చేయాలి, నువ్వు అలా చేయాలి. ఏం లేదు. నీ హృదయంలో ఆయన ప్రభు నువ్వు అంగీకరించి చాలు. నీ హృదయంలో దేవుడు అని తిరిగి లేపాడని నువ్వు విశ్వసించిన యెడల నువ్వు రక్షణ పొందుతున్నావు అన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు నమ్మిన యెడల నువ్వు రక్షణ పొందుతున్నావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చూడండి రక్షణ దేవుడు మనకి ఎంత సింపుల్ గా ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ రాజ్య సువార్తని మనము ఒకలాంటి సువార్తగా మార్చేసి మనుషులకి అసాధ్యముగా మనము చేస్తున్నాం. ఈ రాజ్యంలోకి ప్రవేశించడానికి మనం అసాధ్యమైన పనులు మనం చేస్తున్నాం. అందుకోసమే మీరు ప్రవేశించరు, వేరే వాళ్ళని కూడా ప్రవేశించరు అని చెప్పేసి ఆయన ఫరిసీలు సద్దుకాయలతో చెప్పాడు. మీరు రారు, ఇతరుల్ని రానివ్వరు అన్నట్లుగా చెప్పాడు. మనమైతే అలా ఉండకూడదు దేవుని సంగమా. మనం రాజ్య వారసులం కాబట్టి ఇతరుల్ని కూడా ఆ రాజ్యము గురించి మనం ప్రకటించేవారుగా ఉండాలి. అది సులువుగా ఉండాలి రాజ్యం. ఎందుకంటే ఆయన కాడి సులువైనది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అది భారమైనది కాదు అని సెలవిచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే ఆ సులువైన సువార్తని మనం ప్రకటించేవారుగా ఉండాలి. వాళ్ళకి సులువుగా మనం వాళ్ళని దేవుడి రాజ్యంలోకి నడిపించేవారుగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తుని ఆయన ఏం చేశాడంటే ప్రభువుగాను క్రీస్తుగా ఆయన నియమించున్నాడు కాబట్టి ఆ క్రీస్తు గురించి మనం బోధిస్తే, ఆ క్రీస్తు గురించి మనం ఆ ప్రభు గురించి మనం బోధిస్తే గనక దేవుడే అక్కడ నిలబడి మనతో పాటు ఆయన సాక్ష్యం ఇస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీరు ఎప్పుడన్నా దేవుడి రాజ్యం గురించి ప్రకటించండి. దేవుడు అనేక సూచన కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు చేసేవాడుగా నీకు కనపడుతూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా. దేవుడు దైవజనులు దేవుని రాజ్యం గురించి అది రెనాట్ బంకీ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు రాజ్య సువార్తే ప్రకటించారు. ఇంకా వేరే సువార్త ఏం ప్రకటించలేదు. అందుకోసమే ఆ రాజ్యంలో వాళ్ళు రాజ్య సువార్త ప్రకటించినప్పుడు మరణించిన వాళ్ళు కూడా తిరిగి లేపాడు దేవుడు. రెనాట్ బంకీ మీటింగ్స్ లో అనేక మంది చాలా మంది సాక్ష్యాలు ఇచ్చారు. చనిపోయిన వారు తిరిగి లేచారని, గుడ్డి వాళ్ళకి చూపించాడు. ఎందుకంటే రాజ్య సువార్త అలాంటిది. దేవుడు రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ అనేక సూచన కార్యాల ద్వారా దాన్ని రుజుపరుస్తాడు. అవును, ఈ రాజ్యంలో అనేక సూచనలు కార్యాలు జరుగుతున్నాయని చెప్పి దేవుడే ఆయన తన శిష్యుల ద్వారా అనేక సూచన కార్యాలు చేయించాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమా, మనము కూడా ఆ రాజ్య సువార్త ప్రకటించే వారుగా ఉండాలి. అనేక మందిని దేవుని రాజ్యంలోకి ఆయన కార్యముల ద్వారా, కొంతమంది ఏంటంటే వాక్యం వినరు, కానీ కార్యముల ద్వారా కార్యములు జరిగినప్పుడు వాళ్ళు విశ్వసించడం మొదలెడతారు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసం ప్రభు చెప్పాడు 12వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త అదే లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 11:28 అన్నా. మత్తయి సువార్త 12:28, లూకా సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. నీ యొద్దకు వచ్చి ఉన్నదన్నాడు. ఎవరు? దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు. ఆమేన్. ఆ అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. తన శిష్యులకే ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన రాజ్య సువార్త ప్రకటించేవారుగా ఉన్నారు కాబట్టి, ఆయన రాజ్యం గురించి తెలియపరుస్తున్నారు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దయ్యాలని నీ ద్వారా ఆ దయ్యాల్ని వెలకొట్టినప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి తెలియపరుస్తుంది ఏంటంటే దేవుడి రాజ్యము నీకు సమీపంగా వచ్చింది అని తెలియపరుస్తున్నాడు. ఆ సమీపం వచ్చిన రాజ్యాన్ని వాళ్ళు స్వీకరించేవారుగా ఉండాలి. వాళ్ళు గనక ఆ రాజ్యాన్ని తిరస్కరిస్తే ఇంకంతే సంగతులు. అందుకోసం దేవుడు అనేక సూచన కార్యాల ద్వారా, మహత్ కార్యాల ద్వారా, గొప్ప కార్యాల ద్వారా
ఆయన రాజ్యము ఉంది అని ఆయన వాక్యాన్ని స్థిరపరచు, ఆయన సాక్షుల ద్వారా స్థిరపరుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఆమేన్. స్థిరపరుస్తున్నాడు. అందుకోసమే మనం ప్రకటించాల్సింది దేవుని యొక్క సువార్తని. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగానే మీరు గమనించండి, వాళ్ళ టీచింగ్స్ లో గాని దేంట్లోనా గాని ఏ రాజ్యం గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఆస్తి అంతస్తుల గురించి మాట్లాడలేదు. మనం ఏది సంపాదించినా ఆ పరలోక రాజ్యంలో మనం సంపాదించుకోవాలి, అక్కడ మన ధనాన్ని మనం మనం పోగు చేసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. ఏమైనా హల్లెలూయా. మన ధనం ఇక్కడ కాదు, ఈ ధనము నీతో పాటు రాదు. కానీ అక్కడ ఉన్న ధనము నువ్వు సంపాదించుకుంటే గనక దేవుడు రాజ్యంలో నువ్వు కూడా ఒక గొప్పవాడుగా నువ్వు ఉంటావని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసం ఈ భూమి వాటి మీద నీ దృష్టిలో నువ్వు ఉంచరాదు, పై వాటి మీదనే. పై వాటి మీద నీ దృష్టి ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా గాని, పౌలు గారి ద్వారా గాని ఆయన మనకి తెలియపరిచాడు. ఎందుకంటే ఈ రాజ్యంలో అనేక బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆత్మీయంగా దేవుడు తన ఆత్మని ఇచ్చాడు ఈ రాజ్యంలో. ఆమేన్ హల్లెలూయా. ఈ రాజ్యంలో తన ఆత్మనిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ వారు ఆ రాజ్యాన్ని మనకి సమీపంగా తీసుకొచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన ఆత్మ ద్వారే మనం ఈ రాజ్యాన్ని తెలుసుకుంటున్నాం. ఆమేన్ హల్లెలూయా. మనము ఆయన యొక్క ప్రేమని మనం తెలుసుకుంటున్నాము ఈ రాజ్యంలో. దేవుడు ప్రణాళిక ఎంత గొప్పదో మనకి దేవుడు వాక్యము ద్వారా మనం కూర్చొని ఆలోచించి ధ్యానిస్తే గనక దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే నాకది గొప్ప మర్మము. నాకు తెలుసు దేవుడు మంచివాడని. కానీ ఒక తల్లి ఆమె చెప్పిన విధానం ఎలా ఉందంటే, ఒకసారి ఆమె నడవలేకపోతుంది. ఏ ఏ ఆమె మంచం కూడా దిగలేకపోతుంది. ఆమె మంచం దిగిందంటే ఆమె నడవలేకపోతుంది. ఆమె ఏం చేస్తుందంటే, ఆమె 2 చేతులు భూమి మీద పెట్టుకొని ఆమె ముందుకు అలాగా పాకులాడుతూ, పాకులాడుతూ, పాకులాడుతూ ముందుకొచ్చేది. అలాంటి దాన్ని ఆమె కాలు విరిగిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ డాక్టర్‌ని తీసుకెళ్ళాను నేను ఒకసారి. డాక్టర్‌ని తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, రిచీ కంపల్సరీ మనం ఈయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సిందే" అన్నాడు. కానీ ఎవరు తీసుకెళ్తారు? ఆ తల్లిని ఎవరు మోస్తారు? ఆమె మామూలు కాదు, చాలా లావుగా ఉంది. ఆమె మంచం మీద పడుకునుంది. "అయ్యా నన్నెవరు చూస్తారయ్యా? ఎవరు చూస్తారయ్యా?" అన్నాడు. దేవుని సంగమా, ఆమె ప్రార్థన చేయండి బాబు చాలు అని. ఆమె విశ్వాసం ఏంటంటే ప్రార్థన ద్వారా దేవుడు ఆమెని స్వస్థపరుస్తాడని ఒక విశ్వాసం, నమ్మకం కలిగి ఉంది. ఆమెని ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వచ్చే వారానికి వచ్చేసరికి ఆమె సంఘంలో నడుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె కాలు విరిగిపోయింది. హల్లెలూయా. మరి హల్లెలూయా. దేవుడు ఎట్టి కార్యం చేశాడో నాకైతే తెలీదు గాని, ఆ బోన్స్ అన్ని తిరిగి ఆమెని మళ్ళీ నడిచేటట్టుగా ఆయన సహాయం చేశాడు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు చెప్పా, "అమ్మా దేవుడు గొప్పవాడు కదమ్మా" అంటే, "గొప్పవాడే కాదు నాన్న, మంచివాడు కూడా." ఆమేన్. చూసారా? ఆమేన్. మనకు తెలుసు మంచివాడని. కానీ హల్లెలూయా. ఆమె చెప్పిన విధానానికి నేను ఒక్క నిమిషానికి స్ట్రక్ అయ్యా. అవును కదా! దేవుడు గొప్పవాడు. కానీ మంచివాడు కూడా అని బైబిల్ చెప్తుంది. దేవుడు గొప్పవాడు. కానీ నేను దీనుడు అంటున్నాడు. గొప్పవాడే కానీ నమ్మదగిన వాడు కూడా అంటున్నాడు దేవుడు. ఆమేన్. చూసారా దేవుని సంగమా? కొన్నిసార్లు మనకి బైబిల్ తెలిసినా కూడా కొన్ని మనకి ఎదుటి మనిషి చెప్పినప్పుడు ఒకలాంటి రెవల్యూషన్ మనకు వస్తుంది. ఆమె దృష్టిలో దేవుడు గొప్పవాడే కాదు, మంచివాడు కూడా. నేనైతే దేవుడు గొప్పవాడు కదమ్మా అన్నా. కాదయ్యా, గొప్పవాడు, మంచివాడు కూడా అంది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనము దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడ కార్యాలు జరిగిస్తాడు. అందుకోసం ఈ రాజ్య సువార్త మనం ప్రకటించే వారుగా ఉండాలి. ఇంకా ఏ విషయం గురించి మనం ప్రకటించకూడదు. చివరి దినాల్లో ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. మనం చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడో తెలీదు. కానీ మనమైతే రాజ్య సువార్త ప్రకటించగలిగితే రేపు ఈ వాక్యమే సాక్ష్యం ఇస్తది మనం ఏం ప్రకటించామని. అందుకోసం ఈ రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనము ఏమవ్వాలి? విధేయత చూపించాలి. ఈ రాజ్యము ఇతరులకి మనం ప్రకటించే వరకు ఉండాలంటే మనము దేవుని వాక్యానికి విధేయత జీవించే
మనం జీవించగలిగితే, ఆ విధేయత చూపించి మనం జీవించగలిగితే, మనం బోధించినప్పుడు లేకపోతే మనం ప్రకటించినప్పుడు అదే విధేయత కూడా వాళ్ళు చూపిస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదువు. 7వ అధ్యాయము 21. ఈ రాజ్యంలోకి ప్రవేశించాలంటే నీకు విధేయత ఉండాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడునూ ఎరుగను, అక్రమము చెయ్యువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు ప్రవచించేవారు, దయ్యాల్ని వెళ్ళగొట్టేవారు, ఉమ్. అన్ని చేసేవారు. కానీ వాళ్ళ జీవితాలకు వచ్చేసరికి వాళ్ళు విధేయత అనేది చూపించలేకపోయారు. వాళ్ళు మాదిరిగా వాళ్ళు జీవించలేకపోయారు. వాళ్ళు వేరే వాళ్ళకి ఒక ఉదాహరణగా ఎలా జీవించాలి, ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి అనేది వాళ్ళు ఆత్మ ఫలము లేక వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళు భ్రష్టులైపోయారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగమా, మనము ఈ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే విధేయత అనేది ఉండాలి. విధేయత అనేది ఉండాలి. ఆయన మాటకి లోబడాలి. అందరికీ శక్తి కావాలి. కానీ చాలా తక్కువ మంది ఫలం గురించి కూడా అడుగుతారు. ఆమేన్, హల్లెలూయా. చార్లీ చాప్లిన్ ఒక మాట అన్నాడు, టు డూ గ్రేట్ థింగ్స్ ఐ నీడ్ ద పవర్ అన్నాడు. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్ లవ్ అన్నాడు. చూసారా, మన గొప్ప కార్యాలు చేయాలంటే దేవుని శక్తి కావాలి మనకి. కానీ మిగతా వాటికైతే దేవుడి ప్రేమ ఉంటే అదే చాలు అన్నాడు. దేవుడి ప్రేమ మనం లేకపోతే మీరెవరో నాకు తెలియదంట. అయ్యా, నీ నామంలో మేము ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాల్ని వెళ్ళగొట్టలేదా? నీకు అనేక కార్యాలు మేము చేయలేదా అంటే అసలు మీరెవరో నాకు తెలియదు వెళ్ళన్నట్టు. మరి ఇంతకాలము పరిచర్య చేశాం, ఇంతకాలము మనం నడిచాము, ఇంతకాలం మన ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. కానీ మన జీవితంలో విధేయత అనేది ఆయనకి కనిపించలేదు. కార్యములతో పాటు, కృప వరాలతో పాటు కృపా ఫలము కూడా ఎంతో ప్రాముఖ్యమైనది దేవుడి రాజ్యం. ఆ యొక్క ఫలము గురించి ఆయన చూస్తున్నాడు. నువ్వు ఫలించేవాడుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే క్రీస్తు నీలో నిలిచి ఉంటే గనక, ఆయన వాక్కు నీలో నిలిచి ఉంటే గనక నీకు ఆత్మ ఫలము పనిచేస్తూ ఉంటుంది. నీకు విధేయత నేర్పిస్తుంది, దేవుడి ప్రేమ నేర్పిస్తుంది, దేవుడి యొక్క సమాధానం నేర్పిస్తుంది, దేవుడి యొక్క దీర్ఘశాంతం నేర్పిస్తుంది. దేవుడు ఏం కలిగి ఉన్నాడో నువ్వు కూడా అలాంటి స్వభావమే నువ్వు కలిగి ఉంటావు. లేకపోతే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడాలి. 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు ఆమేన్, హల్లెలూయా. తీర్పు దేవుని యొక్క ఇంటి యొద్దనే ఆరంభం అవుతుందంట. దేవుడు తన బిడ్డల్ని ఇక్కడే ఆయన శిక్షిస్తాడు. ఏం చేసినా కూడా మన అవిధేయతకు ఉంటే గనక ఆయన ఇక్కడే మనల్ని శిక్షిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచాడు. ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడన్నాడు. ఎందుకంటే ఆ శిక్షణ వలన నువ్వు దేవుడి కుమారుడుగా నువ్వు మార్చబడుతున్నావు. ఆ శిక్షణ వలన నువ్వు దేవుడి యొక్క దాసుడుగా మార్చబడుతున్నావు. ఆ శిక్షణ వలన నువ్వు అనేక విషయాలు దేవుడి యొక్క తెలుసుకుంటున్నావు. అదే ఆయన నిన్ను శిక్షించకపోతే నువ్వు దేవుడి కుమారుడిగా నువ్వు పిలవబడలేవు. అందుకోసమే తీర్పు అనేది దేవుని యొద్ద ఇంటి యొద్ద ఆరంభం అవుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది.
ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే మనము జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం అయితే ఉంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. 1వ అధ్యాయం 8. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకములో నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చెయ్యున్నప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఆమేన్ హల్లెలూయా. మీరు గమనించండి, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు అంటున్నాడు. అందుకోసమే మనం దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు శ్రమలు పెడుతున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు. నిన్ను హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే 12వ అధ్యాయం 29వ వచనంలో రోమీయులకు రాసిన పత్రిక, నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావంటే వాళ్ళ నెత్తి మీద ఏం పెడుతున్నావు? నిప్పులను శ్రమ పెడతాను. కీడు వలన జయింపబడక 12:21 అయితే కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుమను. చదవమ్మా. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుచు దేవుని యొక్క ఉగ్రతకి నువ్వు చోటు ఇవ్వాలంటున్నాడు. నీకు శ్రమ కలుగుతున్న వారిని, నిన్ను బాధ పెడుతున్న వారిని నువ్వేం చేయాలంట? నువ్వు ఏం చేయకూడదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి చాలు అంటున్నాడు. ఎందుకంటే ఉగ్రతకి ఆయన చోటు ఇవ్వాలి, తీర్పుకి ఆయన చోటు ఇవ్వాలి. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు కాబట్టి ఆమె అందుకోసం అంటున్నాడు, మిమ్మల్ని శ్రమ ఇచ్చేవారికి శ్రమయు అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకోసం దేవుడి రాజ్యంలో తీర్పు అనేది ఉంటుంది. అది నీకన్నా ఉంటుంది, లేకపోతే ఇతరులని నీకు శ్రమ పెట్టే వారికి వాళ్ళు కూడా ఉంటుంది. అందుకోసమే తీర్పు అనేది ఇక్కడే జరుగుతుంది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రజలకి. ఎందుకంటే రేపు నువ్వు లోకంతో పాటు నువ్వు తీర్పు తీర్చబడకూడదని. అందుకోసమే నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రొట్టెని నువ్వు తీసుకున్నప్పుడు, ఆయన శరీరంలో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు, ఆయన రక్తంలో పాలిభాగస్తులు అవుతున్నప్పుడు ఏం చేయమన్నాడు? నీ జీవితాన్ని ఒకసారి నువ్వు పరీక్షించుకో. నీలో ఏదైనా పాపం ఉందా, దోషం ఉందా, అతిక్రమం ఉందా అని. ఎందుకంటే నువ్వు తీర్పు తీర్చుకుంటే నువ్వు ఈ లోకంతో పాటు నువ్వు తీర్పులోకి రావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే మోషేకి అక్కడికక్కడే తీర్పు తీర్చాడు. ఆయన యొక్క కానా దేశంలోకి నీకు ప్రవేశము లేదు అని ఆయన తీర్పు తీర్చాడు. ఎందుకంటే మన ప్రజలకి తీర్పు ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే నీకు లోకంతో పాటు తీర్పు ఉండకూడదని ఆయన తన ప్రజల్ని ఇక్కడే తీర్పు తీరుస్తాడు. ఏ విధంగా తీర్పు తీరుస్తాడు అనేది అది ఆయన చేతిలో ఉంది. కానీ మనమైతే చాలా జాగ్రత్తగా జీవించాల్సిన వారమై ఉన్నాము. మనం ఆయన విశ్వసించాం కాబట్టి మనము విధేయత గల మనసు కలిగి మనం జీవించే వారుగా ఉండాలి. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. మనం ఈ రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనము మారు మనస్సు అనేది కలిగి ఉండాలి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క రాజ్యంలో నీకు ప్రవేశము కావాలంటే నువ్వేం చేయాలంట? మారు మనస్సు పొందాలి. నువ్వు మారు మనస్సు పొందాలి. ఎందుకంటే ఈ మారు మనస్సు ద్వారా నీకేమొస్తుందంటే మారు మనస్సు అనే ఫలం అనేది కనిపించాలి. నువ్వు గనక నిజంగా మారితే నీ మాటలు ఇదివరకులాగా ఉండవు, నీ చూపులు ఇదివరకులాగా ఉండవు, నీ చేష్టలు ఇదివరకులాగా ఉండవు, నువ్వు జీవించే విధానము ఇదివరకులాగా ఉండదు. అన్ని మారు మనసు పొందినప్పుడు ఏమవుతుందంటే నీకు మారు మనసు ఫలం అనేది కనపడుతుంది. అందుకోసమే ఆయన యోహాను ఏం చెప్పాడు? మారు మనసు తగిన ఫలించుడి అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మారు మనసుకి ఒక ఫలం ఉంది. ఏంటంటే ఇదివరకు చేసే కార్యములు నువ్వు ఇంకా చేయవు. అది కనిపించాలి జనాలకి. నువ్వు నిజము మారు మనసు పొందుంటే కనుక మనుషులు దాన్ని గుర్తించాలి. అరే ఇదివరకు లాగా మాట్లాడట్లేదే ఈ బిడ్డ, ఇదివరకు లాగా అలా చేయట్లేదే,
రావాల్సిన స్థలాలకి రావట్లేదే, ఏదో సంథింగ్ హ్యాపెన్, మారు మనసు ఏదో సంథింగ్ హ్యాపెన్ అని వాళ్ళు గ్రహించినప్పుడు నిన్ను అడుగుతారు ఒక దినాన. ఏంటండి ఇదివరకులాగా సినిమాలకు రావట్లేదు, ఇదివరకులాగా మాతో పాటు రావట్లేదు, ఇదివరకులాగా నువ్వు చేయట్లేదంటే, నేను మారు మనసు పొందానండి. దేవుడు నాకు మారు మనసు అనుగ్రహించాడు. మారు మనసుకి ఈ ఫలమే మార్పు అనేది, నా జీవితంలో మార్పు అనేది అదే ఫలము కనబడుతుంది నీకు. ఆ దేవుడు ప్రభు గురించి ఆ సువార్త ప్రకటించే అవకాశం మీకు దొరుకుతుంది. అందుకోసమే ఈ లోకానికి నిన్ను వెలుగుగా ఉంచాడు. ఆ వెలుగును ప్రకాశింపగలిగితే, ఇతరులకి ఆ వెలుగును చూపించగలిగితే, వాళ్ళు నిన్ను అడుగుతారు. ఇదేంటండి ఇదివరకులాగా నువ్వు చేసే పనులు చేయట్లేదు. సంథింగ్ హ్యాపెన్ అన్నప్పుడు, అవునండి దేవుడే నన్ను మార్చాడు. దేవుడే నాకు ఆయన వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు. నేను ఈ దినాన మారు మనసు పొందడానికి కారణము నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని నువ్వు ప్రకటించడానికి సాధ్యమవుతుంది దేవుని సంగమా. చూసారా? నీకు సువార్త ప్రకటించడానికి అనేక మార్గాలున్నాయి. నీ ప్రవర్తన ద్వారా నువ్వు సువార్త ప్రకటించొచ్చు. దేవుడు నీకు చేసిన కార్యముల ద్వారా నువ్వు సువార్త ప్రకటించొచ్చు. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే ఆయన దేవుని రాజ్యంలో ఆళ్ళు ఆలయానికి వెళ్తున్నప్పుడు, పేతురు, యోహాను ఆలయానికి వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం 3కి అక్కడ ఎవరు బయట ఉన్నారు? కుంటివాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం కొరకు అడుగుతున్నాడు. కానీ పేతురు ఏమంటున్నాడు? వెండి బంగారము నా నా యొద్ద ఎదుట లేవు లేదు కానీ కానీ నా ఎదుట ఉన్నది నీకు ఇస్తానన్నాడు. ఏముంది? దేవుని యొక్క శక్తి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనలో ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో లేచి నడవనగానే ఆయన లేచి గంతులేసి దేవుని ఆలయంలోకి వెళ్ళిన తర్వాత, ఇదేంటి ఈ వ్యక్తి బయట కూర్చున్నాడు కదా, ఈయన ఇక్కడ ఉన్నాడేంటి అని వాళ్ళు అడిగినప్పుడు, అప్పుడు అవకాశము దొరికింది రాజ్య సువార్త, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి. అప్పుడు పేతురు అన్నాడు, అవును, ఆయన కార్యము చేసింది దేవుడు అని చెప్పేసి, అప్పుడు ఆయన సువార్త ప్రకటించిన తర్వాత 5,000 మంది దేవుని రాజ్యంలోకి వచ్చారని దేవుని వాక్యం తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని సంగమా, నీ ద్వారా దేవుడు రాజ్య సువార్త ప్రకటించబడాలంటే నీలో ఫలము కనిపించాలి. ఆ ఫలం గుర్తించినప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతారు. అలాగే నువ్వు సూచన కార్యాల ద్వారా, మహత్కార్యాల ద్వారా నువ్వు చేస్తున్నప్పుడు ఆ రాజ్య సువార్త ప్రకటించడానికి నీకు సులువు ఉంటుంది. అందుకోసం ప్రభు అన్నాడు, నేను గనక ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ దయ్యాల్ని వెళ్ళగొట్టుంటే గనక దేవుని రాజ్యము మీకు సమీపంగా అనేది మనము కూడా దేవుడి కృపను బట్టి మనము కూడా అనేక సూచన కార్యాల ద్వారా, మహత్కార్యాల ద్వారా మనం కూడా దేవుని రాజ్య సువార్త మనం ప్రకటించేవారుగా ఉండాలి. కానీ మనం మటుకు మారు మనసు అనేది మనం పొందాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని నీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆమేన్. అందుకోసం మనం జాగ్రత్త పడాలి దేవుని సంగమా. ఇక్కడ ఏం రాయబడి ఉందో మీరు అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకొని అట్టి స్వభావము మనం కలిగి ఉన్నామా లేదా అనేది గ్రహించాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కాలేరని చెప్తున్నాడు. మీకు తెలియదా? మనం అన్యాయస్తులుగా మనం జీవిస్తే మనకి దేవుడి రాజ్యము లేదు, మనం వారసులు అవ్వలేము. అదే ఇలాంటి స్వభావం మనం కలిగి ఉంటే కనుక మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉండదు. మన రాజుల వారసులుగా మనల్ని గుర్తించడు. దేవుని సంగమా, మనము మారు మనస్సు అనేది పొందాలి. నీలో ఇంకా బూతులు మాట్లాడే విధానం ఉందా? అబద్ధాలు చెప్పే విధానం ఉందా? దోచుకునేవారుగా ఉన్నావా? దొంగడిగా నువ్వు జీవిస్తున్నావా? లంచాలు తీసుకునేవాడుగా నువ్వు జీవిస్తున్నావా? ఇంకా నువ్వు అదే విధంగా జీవిస్తే నీకు మారు మనసు కలగలేదంటే నువ్వు దేవుడి రాజ్యంలో లేవని దానికి రుజువు. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనం విశ్వాసము కలిగి ఉండాలి. మనం ఆ యొక్క సువార్తని విశ్వసించాలి.
ఆ విశ్వాసం ద్వారా నీకు ప్రవేశం. అందుకోసం మార్క్స్ వార్త 15-16 వచనాలు చదువు. 15-16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. మీరు ఈ సువార్త విశ్వసించినప్పుడు అన్నాడు, మీరు నమ్మి బాప్తిజం తీసుకున్నప్పుడు అన్నాడు, మీరు ఆ రాజ్యంలోకి ప్రవేశం ఉంటుందని. దేవుని సంగమా, మనము ప్రతిదీ ఆయన రాసిన ప్రతి లేఖనాన్ని మనం విశ్వసించాలి. అది సాధ్యము అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనుషుడికి అసాధ్యమైనది దేవుడికి సాధ్యం. అందుకోసమే ఒక చోట్లో దేవుడి వాక్యం ఏం చెప్తుంది, అక్కడ ధనవంతులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించుట ఆమె, కానీ అది అసాధ్యమా? సాధ్యమా? దేవునికి అన్ని దేవుడికి సమస్తము సాధ్యం. ఆమేన్. ఆయనకి సమస్తము సాధ్యమే కాబట్టి ఆయనకి ఆ బిడ్డకి మారు మనసు ఇవ్వగలడు. హల్లెలూయా. అది అసాధ్యమైన పని కాదు దేవుడికి. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ ధనము వలన, ఆ ధనాపేక్ష వలన, ఆ హోదా వలన వాళ్ళు దేవుడి వైపు తిరగటము కష్టంగా ఉంటుంది, లోబడటము కష్టంగా ఉంటుంది, వాళ్ళు విశ్వసించటము కష్టంగా ఉంటుంది. కానీ ఒక పేదవాడికి సువార్త చెప్పండి, వెంటనే నమ్ముతాడు. అందుకోసం ఆయన ఏం చెప్పాడు, ఎవరికి సువార్త ప్రకటించమన్నాడు? పేదలకు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో వాళ్ళు ధనవంతులుగా చేస్తారు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ధనవంతులు చేస్తారు. అందుకోసం లాజరు చనిపోయాడు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు, లాజర్ ఎక్కడికి వెళ్ళాడో మనకు దేవుడు ఒక ఉదాహరణ చూపించాడు. దేవుని సంగమా, మనము ఈ సువార్త మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఈ సువార్తని ప్రకటించేవారే కాదు, మనము కూడా దాన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే ఈ సూచన కార్యాలు నీకు కనబడతాయి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆయన నామంలో దయ్యాల్ని వెళ్ళగొడతావు, ఆయన యొక్క నామంలో అనేక మందికి స్వస్థతను ఇవ్వగలగవు. అలాగే ఆయన నామంలో నువ్వు ఏది త్రాగినా కూడా నీకు హాని కలగదన్నాడు. నువ్వు నూతన భాషల్లో మాట్లాడతావు అన్నాడు, అనేక భాషల్లో నువ్వు మాట్లాడతావు అన్నాడు. ఇది నీ జీవితంలో కనపడుతుందా లేదా? నువ్వు భాషల్లో మాట్లాడుతున్నావా? నీకు దయ్యాల మీద అధికారం ఉందా? ఒకసారి అడగండి, నేను విశ్వసించాను, మరి నేను దయ్యాల్ని వెళ్ళగొట్టలేకపోతున్నానేంటి? నేను విశ్వసించాను, నేను భాషల్లో మాట్లాడలేకపోతున్నానేంటి? భాషల్లో మాట్లాడడానికి కారణము పరిశుద్ధాత్మది. అయ్యా నేను కూడా భాషల్లో మాట్లాడాలి అని అనకూడదు. నీ ఆత్మతో నింపు తండ్రి అన్నప్పుడు ఆత్మవారు నీకు ఏం చేస్తాడంటే భాషల్లో మాట్లాడడానికి సహాయము చేస్తాడు. ఎందుకంటే భాషల్లో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో అని చెప్పేసి పరిశుద్ధాత్మ ఇచ్చే వరం అది. ఆ వరము మనం అడిగే బదులు దేవుని ఆత్మను అడగటము ఎంతో మేలు. అందుకోసమే మీరు గనక, ఆయన ఏమన్నాడు, మీరు మీ కుమారులు రొట్టె అడిగితే రాయలు ఇస్తారా అని అడిగాడు. గమనించండి, దేవుడు ప్రభు మాటలు ఒకసారి గమనించండి. అదే ఆత్మని అడిగితే గనక అన్నాడు.
నిశ్చయముగా నిశ్చయముగా ఎంతో నిశ్చయం. నిశ్చయముగా ఎంతో నిశ్చయముగా నీకు ఆత్మనిస్తాడు అన్న. ఆమేన్. మనం ఏం చేస్తామంటే కృపా వరాలను అడుగుతాం. ప్రభువా స్వస్థపరచడానికి నాకు అధికారం దయచేయండి, అయ్యా భాషలో మాట్లాడడానికి నాకు సహాయం చేయండి. కానీ మనం ఒకటి మర్చిపోతూ ఉంటాము, నీ పరిశుద్ధాత్మతో నింపయ్యా అని అడగం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన దేవుడి యొక్క కృప వరాలతో నింపుతాడు, అలాగే ఆత్మ ఫలముతో కూడా నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కృప వరాలు ఇచ్చి అక్కడతో వదిలిపెట్టడు, నీకు ఆత్మ ఫలము కూడా దయచేస్తుంది. ఎందుకంటే నీకు దేవుని యొక్క శక్తితో కాదు నింపేది, ఆయన దేవుడి యొక్క స్వభావముతో కూడా నింపుతున్నాడు నిన్ను. అందుకోసం ఆయన రాజ్యంలో ఆయన ఆత్మ మనకి ఎంతో అవసరం. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజ్య సువార్త మనం విశ్వసించినప్పుడు ఆయన మనకి ఆత్మని అనుగ్రహిస్తున్నాడు. అందుకోసం యోహాను సువార్తలో 3వ అధ్యాయము 3 నుండి 7 వరకు చదువుతలే. యోహాను సువార్త 3 నుండి 7. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, కలుగును గాక. అందుకు యేసు అతనితో ఏం చెప్పాడు? ఆత్మతోను నీటితోను నువ్వు జన్మించబడాలి అన్నాడు. ఆమేన్. ఇక్కడ నువ్వు జన్మించావు, ఇది మొదటి జన్మ. నువ్వు తిరిగి జన్మించాలంటే నువ్వు ఆత్మ ద్వారా, దేవుడు పంపించిన ఆత్మ ద్వారా నువ్వు జన్మించబడాలి. అందుకోసమే ఆ చివరి దినాన్న, ఆ యొక్క పండగ చివరి దినాన్న ఆయన ఒకటే సెలవిచ్చాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 ప్రకారంగా, న్యాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఆమేన్. వాళ్ళు పొందుకుపోయే ఆత్మ గురించి ఆయన సెలవిచ్చాడు. అందుకోసం దేవుడు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు కాదు నడిచేది, నీది ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడటం కాదు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలి. ఆమేన్. ఎందుకంటే ఆత్మ ద్వారా నువ్వు జన్మించబడ్డావు. ఇప్పుడు ఆత్మ నిండుదల కలిగి నువ్వు జీవించాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి. అందుకోసం రోమీయులకు రాసిన పత్రిక 8:14 ప్రకారంగా ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన వారు వాళ్ళు కుమారులను సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు మళ్ళీ తిరిగి ఒక నూతన జన్మించాడంటే కేవలం అది ఆత్మ ద్వారానే. నీకు లేఖనములు తెలియపరచబడుతుందంటే ఆత్మ ద్వారానే. నీకు జీవింపు చేశాడంటే ఆత్మ ద్వారానే. ఎందుకంటే ఆత్మే నీకు జీవింపు చేసేది, ఆత్మే నీకు ప్రభు గురించి తెలియపరిచేది. నువ్వు ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలంటే నువ్వు దేవుడి రాజ్యంలోకి ఉండాలి, నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసుతో పాటు నువ్వు ఒక ఆత్మ ద్వారా జన్మించాలి, అలాగే నీతి మూలంగా నువ్వు జన్మించాలి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి సంగమా, ఈ ఆత్మ వారు కలిగిన వారు ధన్యులు. ఆయన ఆత్మ స్వరము విని నడిపించబడిన వారు ధన్యులు. వాళ్ళు దేవుడు ఆత్మ మీద ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో పడటానికి వాళ్ళకి అసాధ్యం అవుతుంది. ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుందంటే మన ఆత్మ మాటలు మనం వినకుండా మనం జీవించినప్పుడు, మన సొంత ఆత్మ మన శక్తితో మనం జీవించినప్పుడు మనం అనేక సమస్యల్లో పడుతూ ఉంటాం. కానీ ఆత్మ ద్వారా నడిపించబడిన వారు వాళ్ళకి సమాధానం ఉంటుంది, జీవం ఉంటుంది. కానీ నీ శరీరము ద్వారా నువ్వు నడిపించబడినప్పుడు నీకు అనేక కష్టాలు, బాధలు తప్పవు. అందుకోసం ఈ రక్షణ దేవుడు నీకు ఆత్మని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆత్మ వారే మనం బలపరిచేది, ఆత్మ వారే ఇంకా ఆయన గురించి తెలియపరిచేది, సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు, మనకి ఆదరణ కలిగిస్తున్నాడు. బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆదరించే దేవుడే ఉన్నాడు. ఆయన నిన్ను మహిమ పరుస్తున్నాడు. అనుదినము దేవుడి యొక్క మహిమతో ఆయన నింపుతున్నాడు. అందుకోసం మహిమ కలిగిన ఆత్మ అన్నాడు. దేవుడి యొక్క మహిమతో నిన్ను నింపుకుంటూ వస్తున్నాడు.
దేవుని ఆమేన్. సంగమా, ఆయన రాజ్యంలో ఉన్న బ్లెస్సింగ్స్ ఇదే. ఆయన ఆత్మని ఇచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక నూతన జన్మనిచ్చాడు. నువ్వు విశ్వసించడం వలన నీకు ఒక నూతన జన్మ ఇచ్చాడు. ఆత్మ వలన నువ్వు తిరిగి జన్మిస్తున్నావు. ఆత్మ మూలంగా నువ్వు నడిపించబడుతున్నావు. ఆత్మ మూలంగా రేపు నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటున్నావు. ఆత్మ వలనే దేవుని సంగమా. ఈ చివరి దినాలు, ఈ 2000 సంవత్సరాలు ఆయన ఆత్మని పంపించడానికి కారణం ఏంటంటే, సంఘాన్ని ఆత్మ ద్వారా నడిపించబడాలని, ఆత్మ ద్వారా సమస్తము మనం జయించాలని. ఆత్మ ఉన్నవారు దేవుని యొక్క రాజ్యము గురించి, ఆ యొక్క మర్మాలు గాని, లేకపోతే ఆయన యొక్క విషయాలు గాని మనకి సులువుగా తెలియపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుని రాజ్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 20 వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 20వ వచనము. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ నీతికి మించి మనం జీవించాలంట. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు వాక్య ప్రకారంగా చేశారు, కానీ మనుషులకి కనిపించేటట్టుగా చేశారు. వాళ్ళ నీతి దేవుడి నీతి కాదు. కానీ మనమైతే దేవుడు మనల్ని ఆయన విశ్వసించడం వలన ఆయనను మన నీతిమంతులుగా తీర్చాడు. కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళ నీతిమంతులని నచ్చినట్లుగా కనిపిస్తున్నారు. చాలా మంది క్రైస్తవులు వాళ్ళు ఇప్పటికీ సంఘంలో చాలా మంది ఫరిసీలు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు. అలాంటి వారు ఇంకా ఉన్నారు. ఆ స్వభావం కలిగిన వారు. వాళ్ళు దేవుడిచ్చిన నీతిని బట్టి కాదు వాళ్ళు నడిచేది, వాళ్ళ సొంత నీతితో. దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రవచించు అని అడుగుతూ ఉంటాం. కానీ వాళ్ళు మన విషయంలో ఏదైనా ప్రవచించారనుకోండి, మనకి అనుకూలంగా లేకపోతే మనం దాన్ని తిరస్కరిస్తాం. తెలుసా మీకు అది? దేవుడు ప్రవచించేది ప్రతిదీ మనకు అనుకూలంగా ఉన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. మనకు అనుకూలంగానే ఉండాలి. అదే దేవుడు ఒక మాట ఏదైనా అన్నాడు అనుకోండి, అది మనం పక్కన పెడతాం. నేను నీతిమంతుడు కదా, నేను దేవుని యొక్క వెలుగు కలిగి ఉన్నాను కదా, నాకు ఏమీ జరగదు కదా అని ఆ ఉద్దేశంతో ఉంటాం. దేవుడు ప్రవచించేటప్పుడు లేకపోతే దర్శనం చూపించేటప్పుడు ఒక వ్యక్తి గురించి మనం వాళ్ళ ఇల్లుకి చెప్పితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ నీతి ద్వారా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి. దేవుడు ఎందుకు ప్రవచిస్తాడంటే, ఎందుకు మనకి దర్శనాలు ఇస్తాడంటే మనం జాగ్రత్త పడటానికే. అంతేగాని నిన్ను శిక్షించడానికి కాదు, ఖండించడానికి కాదు. నువ్వు మళ్ళీ తిరిగి ఆయన సన్నిధిలోకి రావాలని, నువ్వు తిరిగి ఆ మాటలు నువ్వు విశ్వసించాలి. ఎందుకంటే నువ్వు ఆ ప్రవచనాన్ని గాని ఆ దర్శనాన్ని నువ్వు తిరస్కరిస్తే నువ్వు ప్రభు ఆత్మని తిరస్కరిస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ఆ కృప వరాన్ని నువ్వు తిరస్కరించినప్పుడు దేవుడు ఆత్మని నువ్వు తిరస్కరిస్తున్నట్లు లెక్క. దేవుడు ప్రవచన గురించి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవచన నువ్వు పక్కన పెడితే గనక నువ్వు దేవుడు ఆత్మని పక్కన పెట్టినట్లే లెక్క. ఎందుకంటే సంఘంతో మాట్లాడేది ఎవరని చెప్తున్నాడు? దేవుడు ఆత్మ కాదా? సంఘంతో మాట్లాడుతున్న దేవుడు ఆత్మ. అదే దేవుడు తన ఆత్మ ద్వారా ఆ బిడ్డ మీద ఆయన వచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండమని, లేకపోతే జాగ్రత్తగా అమ్మ చీకటి వస్తుందని, లేకపోతే జాగ్రత్త అమ్మ నువ్వు ఇలా పడతావు అని చెప్తున్నప్పుడు, అబ్బా నేను ఎందుకు పడతాను, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమార్తెని, నాకెందుకు జరిగింది అని అనకూడదు మనము. ఎందుకంటే ఆత్మ వారు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ వారు మాటలను నువ్వు తిరస్కరిస్తున్నట్లు లెక్క. అందుకోసమే మన నీతితో కాదు దేవుని సంగమా, దేవుని నీతి మూలంగా మనం జీవించాలి. మనకి కొంచెం కష్టం ఉంటుంది, దేవుడు అలా మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, అదేంటి అనేది. కానీ మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటే నీదే తప్పై ఉంటుంది. లేకపోతే దేవుడు మనతో మాట్లాడు కదా. రోజు మనతో మంచిగా మాట్లాడే దేవుడు ఒకసారి మనం ఎక్కడో తప్పు చేశాం కాబట్టి ఆయన మనల్ని ఖండించడానికి ఆయన ప్రవచిస్తే, లేకపోతే ఖండించడానికి ఆయన దర్శనం చూపిస్తే
మనం ఏం చేస్తామంటే మన నీతి మూలన దాన్ని స్వీకరించం. దేవుడు మాట్లాడే దేవుడు, నానా విధాలుగా మాట్లాడే దేవుడు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుని సంగతి ఆయన కళల ద్వారా మాట్లాడుతున్నాడంట, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్కు స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. అనేక విధాలుగా ఆయన సంఘంతో మాట్లాడుతున్నాడు. అది మనిషి గ్రహింపుడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని సంఘమా, మన నీతి కాదు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారుగా మనం. ఆమేన్. ఎందుకంటే నీ నీతి నా నీతి మురికి గుడ్డ లాంటివి అన్నాడు. మన నీతిని పక్కన పెట్టి ఆయన నీతిని ధరింపు చేసుకుందాం. ఆయన నీతి మనం పొందుకొని మనం నడవాల్సిన భాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆయన రాజ్యాన్ని వెతికేవారుగా మనం ఉండను గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఇంకా వేరే హల్లెలూయా. దృశ్యం అనేది, వేరే ఆలోచన అనేది ఉండకూడదు. ఆయన రాజ్యమని, ఆయన నీతిని లో మనము మొదటిగా అదే మనకు కావాలి. తర్వాత ఇవన్నీ మనకు అనుగ్రహించబడుతుందని నేను వాగ్దానం చేశాడు. నీకేది ఈ లోకంలో ఏది అవసరమో నీ తండ్రి అనే దేవుడికి తెలియదా? నీకు ఉద్యోగం కావాలని దేవుడికి తెలీదా? నీకు శాలరీ ఇంక్రీజ్ కావాలి, నీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, నీకు శాలరీ ఇంక్రీజ్ రావాలని దేవుడికి తెలీదా? నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావు, ఆ కష్టాల నుంచి నువ్వు బయటికి తీసుకురావాలని నీ తండ్రి అనే దేవుడికి తెలీదా? తెలుసు. పక్షుల్ని పోషించేవాడు నిన్ను పోషించలేడా? దేవుని సంగమా, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, నీకు సమస్తము అనుగ్రహించబడుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. 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 ఆమేన్.